జతలు అంటే పగలు అని ఉంటే రాత్రి ఉంది, పురుషుడు అయితే స్త్రీ ఉంది, భూమి ఉంటే ఆకాశం ఉంది, సూర్యుడు ఉంటే చంద్రుడు ఉన్నారు, మరియు తీపి నీళ్ళు ఉంటే కనుక ఉప్పు నీళ్ళు కూడా ఉన్నాయి. స్వర్గం ఎలా ఉందో నరకం ఉంది, ఇహలోకం ఎలా ఉందో పరలోకం ఉంది, నవ్వు ఉంటే ఏడుపు ఉంది, కష్టం ఉంటే సుఖం కూడా ఉంది, జీవితం ఉంటే మరణం కూడా ఉంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ పెడుకుంటూ ఉన్నాము. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా కొన్ని విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాము. ముందుగా సృష్టికర్త లేదా దేవుడు లేదా భగవంతుడు అనే ఈ యొక్క పదాన్ని అరబ్బీ భాషలో అల్లా అని అంటారు. ఇకపోతే మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 33వ అధ్యాయం 36వ వాక్యంలో మరియు 51వ అధ్యాయం 49వ వాక్యంలో ఏం తెలియజేస్తూ ఉన్నారంటే, నేను ఈ యొక్క ప్రపంచంలో లేదా ఈ యొక్క సృష్టిలో నేను జతలుగా నేను ఈ యొక్క సృష్టిలో కొన్ని సృష్టించాలని అల్లా చెప్తూ ఉన్నాడు. ప్రతి వస్తువు మేము జతలుగా సృష్టించాము, దాని ద్వారా మీరు గుణపాఠం నేర్చుకుంటారు అని మరియు జ్ఞాపకం ఉంచుకుంటారు అని, ఒక్కడైన దేవుణ్ణి గుర్తించి మీరు ఆరాధిస్తారు అని నేను ఈ విధంగా చేశానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. ఉదాహరణకి జతలు అంటే పగలు అని ఉంటే రాత్రి ఉంది, పురుషుడు అయితే స్త్రీ ఉంది, భూమి ఉంటే ఆకాశం ఉంది, సూర్యుడు ఉంటే చంద్రుడు ఉన్నారు, మరియు తీపి నీళ్ళు ఉంటే కనుక ఉప్పు నీళ్ళు కూడా ఉన్నాయి. స్వర్గం ఎలా ఉందో నరకం ఉంది, ఇహలోకం ఎలా ఉందో పరలోకం ఉంది, నవ్వు ఉంటే ఏడుపు ఉంది, కష్టం ఉంటే సుఖం కూడా ఉంది, జీవితం ఉంటే మరణం కూడా ఉంది. ఇలాంటి ఇంకా అనేక విషయాలు ఖురాన్లో చెప్పబడ్డటువంటివి. ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాము. ముందుగా మనందరికీ సరైన మార్గాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించమని నేను అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. ముందుగా ఖురాన్లో మొత్తం 114 సూరాలు ఉన్నాయి. ఈ యొక్క ఖురాన్ అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన 23 సంవత్సరాల పాటు అవతరించింది. ఈ యొక్క ఖురాన్ పుస్తక రూపంలో, గ్రంథం రూపంలో అవతరించలేదు, ఇది వహీ రూపంలో అవతరించింది. ఈ యొక్క ఖురాన్లో మొత్తం 6236 వాక్యాలు ఉన్నాయి. దీంట్లో మొత్తం 558 రుకులు ఉన్నాయి, మొత్తం 7 మంజళ్ళు ఉన్నాయి. మొత్తం వీటిని ఈ యొక్క 114 సూరాలని 30 భాగాలుగా విభజించడం జరిగింది. ఈ ఖురాన్లో దైవదూతలు మలైకాల గురించి 88 సార్లు చెప్తే కనుక సైతాన్ లేదా లూసిఫర్ లేదా ఇబ్లిస్ గురించి 88 సార్లు చెప్పడం జరిగింది. మరియు అల్ హయాత్ అంటే జీవితం గురించి 145 సార్లు చెప్తే, మరణం గురించి అల్ మౌత్ గురించి కూడా 145 సార్లు చెప్పడం జరిగింది. మరియు ఈమాన్ అంటే విశ్వాసం గురించి 25 సార్లు చెప్తే, కుఫ్ర్ అంటే అవిశ్వాసం గురించి కూడా 25 సార్లు చెప్పడం జరిగింది. అంతేకాకుండా అల్లా గురించి నేరుగా 2699 సార్లు చెప్పడం జరిగింది. ముస్లిం అనే విశ్వాసులు అనే ఈ యొక్క పదాన్ని 41 సార్లు వాడటం జరిగింది. మరియు దునియా అంటే ఇహలోకం గురించి 115 సార్లు కనుక చెప్తే, పరలోకం గురించి అంటే ఆఖిరత్ అంటే ప్రళయ దినం గురించి 115 సార్లు ఈ యొక్క ఖురాన్లో చెప్పడం జరిగింది. నరకం గురించి 77 సార్లు చెప్తే, స్వర్గం గురించి కూడా 77 సార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా అల్ అజాబ్ అంటే శిక్ష గురించి 117 సార్లు చెప్తే, అదేవిధంగా అల్ మగ్ఫిరా అంటే క్షమాపణ గురించి కూడా దీనికి రెట్టింపు గురించి అంటే 234 సార్లు చెప్పడం జరిగింది. ఖురాన్లో నెలలు అంటే షహర్ అనే పదం 12 సార్లు వస్తే, సంవత్సరానికి 12 నెలలు కూడా మరి ఉంటాయి అని ఇలా చెప్పడం జరిగింది. అంతేకాకుండా యౌమ్ అంటే రోజు అని ఈ యొక్క పదం ఖురాన్లో 365 సార్లు వచ్చింది. అంటే సంవత్సరానికి 365 రోజులని కూడా ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. ఖురాన్లో మొత్తం బిస్మిల్లా ఇర్రహమాన్ ఇర్రహీం అనే పదం 114 సార్లు వచ్చింది. కానీ ఒక్క సూరా తౌబాలో మాత్రం ఈ యొక్క బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అని లేదు. కాకపోతే 19 సూరాల తర్వాత వచ్చిన మళ్ళా సూరా అన్ నమ్లులో ఇదే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం 2 సార్లు రావటం వల్ల మొత్తం 114 సార్లుగా ఈ యొక్క బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అనే పదం వచ్చింది. అంతేకాకుండా ఖురాన్లో 14 లేదా 15 సార్లు ఈ యొక్క ఖురాన్ చదివేటప్పుడు మనం సజ్దా చేసేటటువంటి వాక్యాలు వస్తాయి. అంతేకాకుండా ఖురాన్లో
74వ సూర 30వ వాక్యంలో అల్లా 30-31లో తెలియజేస్తున్నారు 19 గురించి. దానిపై 19 మంది కాపలాదారులు ఉంటారు అని అల్లా సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు. కాకపోతే ఈ యొక్క 19 విషయంలో అవిశ్వాసులకు ఇది ఒక పరీక్షగాను, విశ్వాసులకి వారి యొక్క నమ్మకాన్ని బలపరచడానికి ఇది ఒక సాధనంగాను ఇంకా బలపడుతుంది అని అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఖురాన్లో మొత్తం 114 సూరాలు ఉంటే ఇది 6-19 అంటే 114గా విభజించడం జరిగింది. 6-19గా విభజించడం జరిగింది. 6-19-114. అదేవిధంగా ఖురాన్లో వెల్లడి కావడం ప్రారంభమైనప్పుడు మొట్టమొదటిగా వచ్చినటువంటి ఆయతుల యొక్క సూరా అల్ అలక్లో సరిగ్గా 19 పదాలు ఉన్నాయి. అదే సూరా అల్ అలక్లో మొత్తం 19 ఆయతులే ఉన్నాయి. ఖురాన్లో సూరా అల్ అలక్ 96వ సూరా. ఈ యొక్క సూరాలో మొదటిగా వచ్చిన ఆయతులోని అక్షరాల సంఖ్య 76 అంటే 4-19 76. అదేవిధంగా ఈ 96వ సూరా ఖురాన్లోని చివరి నుండి లెక్కిస్తే కనుక, ఖురాన్లో చివరి నుంచి లెక్కిస్తే ఈ 96వ సూరా కూడా 19వ స్థానంలో ఉంది. ఈ సూరాలో మొత్తం 285 అక్షరాలు ఉన్నాయి. అంటే 15-19 మళ్ళా 285. ఉదాహరణకి ఖురాన్లో కాఫ్ అనేది తీసుకోండి. కాఫ్ అంటే సూరే కాఫ్ అనే అక్షరం సరిగ్గా ఖురాన్లో 57 సార్లు వస్తుంది. అంటే 3-19 మళ్ళీ 57. అదేవిధంగా సూరా అష్షురా అంటే 42వ సూరా. ఈ సూరా కూడా కాఫ్ అక్షరంతో కూడిన సంకేతంతో మొదలవుతుంది. ఇందులో కూడా 57 సార్లు యొక్క కాఫ్ అనేది వస్తుంది. ఇంకొకటి ఖురాన్ మొత్తంలో అంటే కాఫ్ అంటే ఖురాన్లో ఈ 2 సూరాలలో కాఫ్ అక్షరం కలిపితే కనుక దాంట్లో 57 దీంట్లో 57 కలిపితే మొత్తం 114 అక్షరాలు ఉంటాయి. అంటే ఖురాన్ మొత్తంలో కూడా మళ్ళీ 114 సూరాలు ఉన్నాయి. అల్లాహు అక్బర్. ఇక బిస్మిల్లా అనేటువంటి యొక్క పదం కనుక మనం ఖురాన్లో కనుక చూసినట్లయితే మొత్తంగా కూడా బిస్మిల్లాలోని బిస్మిల్లా అనే ఈ యొక్క పదం ఖురాన్లో 19 సార్లు వచ్చింది అని, అదేవిధంగా అల్లా బిస్మిల్లాలో అల్లా అనే యొక్క పదం ఏదైతుందో 2698 సార్లు ఖురాన్లో అల్లా అనే పదం. ఉదాహరణకి 142-19 2698 సార్లు అల్లా అనే పదం వచ్చింది. అర్-రెహమాన్ అర్-రహీం అనే పదం 57 సార్లు, అర్-రహీం అనే పదం 114 సార్లు వచ్చింది. అర్-రహీం అంటే 57 సార్లు అంటే 3-19 57. అర్-రహీం అంటే 114 సార్లు. అంటే ఖురాన్లో అంటే 6-19 114. మరి అర్-రహీం ఖురాన్లో ఉన్న సూరాలు కూడా 114. అంతేకాకుండా ఖురాన్లో సూరా తౌబా 9వ సూరా మాత్రమే బిస్మిల్లా లేకుండా మొదలవుతుంది. కానీ ఈ యొక్క లోటు మరి సూరా అన్నమ్లు 27వ సూరాలో దొరుకుతుంది. మళ్ళీ 2 సార్లు ఈ యొక్క బిస్మిల్లా అనేది వస్తుంది. అంటే ఇది మళ్ళా సూరా తౌబా నుంచి సూరా అన్నమ్లకి మధ్యలో మళ్ళీ 19 సూరాల గ్యాప్ అనేది వస్తుంది. ఏది ఏమైతేనేమి ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక సిస్టమ్, ఒక పద్ధతి ప్రవక్త ద్వారా. మరి దీంట్లో మనం నెంబర్ని ఎక్కడా ఆరాధించట్లేదు, నెంబర్కి ఎక్కడ ప్రాధాన్యత విలువ ఇవ్వట్లేదు. కేవలం ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు, క్రమ సంఖ్యలు, పద్ధతులు, క్రమశిక్షణ, ఇలాంటి కొన్ని అద్భుతాలు, విశేషాలు, సంఘటనలు ఇవే మనం గమనిస్తూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. అంతేగాని ఈ నెంబర్ని ఎక్కడ కూడా ఫోటోలు తీయటం, బొమ్మలు లెక్క చేయడం, తావీదు లెక్క కట్టుకోవడం, ఇంట్లో ఎక్కడైనా అంటించడం ఇలాంటివి ఏవీ చేయకూడదు, చేయడానికి వీల్లేదు. ఇలా ఏదైనా చేస్తే కనుక షిర్క్ అవుతుంది. నమ్మేవారు ఎవరైనా సరే నేరుగా సృష్టికర్త మరియు దేవుడైనటువంటి అల్లాను మాత్రమే నమ్ముకోవాలి. ఇలాంటి నెంబర్లని, తావీదులని, బాబాలని, సమాధులని నమ్ముకోవడానికి ఇస్లాం అయితే ఒప్పుకోదు. కేవలం ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని అద్భుతాలు, విశేషాలు, మరి ఇటువంటి సంఘటనలు మాత్రం మనం తెలుసుకుంటూ ఉన్నాం, అంత మాత్రమే. ఖురాన్లో సముద్రం గురించి కూడా వచ్చింది, నీళ్ళ గురించి, భూమి గురించి కూడా వచ్చింది, భూమి మీద ఉన్నటువంటి నీళ్ళ గురించి కూడా వచ్చింది. అంటే సముద్రంని గురించి, బహర్ గురించి 32 సార్లు వస్తే కనుక బర్ అంటే ల్యాండ్, ఈ యొక్క భూభాగం గురించి 13 సార్లు వచ్చింది. ఈ రెండింటి మధ్యలో సంఖ్య, మొత్తం సంఖ్య అంటే ఈ యొక్క 32 మరియు 13 కలిపితే కనుక 45 అవుతుంది. అంటే వీటి యొక్క శాతంలో కనుక దీనిని శాతంతో కనుక లెక్కిస్తే,
దేనిని? ఈ యొక్క బహర్ మరియు బర్ అంటే సముద్రపు నీళ్ళ శాతం మరియు భూమి శాతం ఖురాన్ ఆధారంగా 32 మరియు 13 లెక్కిస్తే 45ని ఈ యొక్క 45 కనుక పర్సంటేజ్ లేదా శాతంతో లెక్కిస్తే కనుక ఉదాహరణకి నీరు అంటే మరి 32 సార్లు వచ్చింది అన్నాం కదా, 32 మరి 40 సార్లు ల్యాండు మరియు నీరు కలిపి 40 సార్లు అన్నాం కదా, 32/45 × 100 71.11%. అదేవిధంగా భూమి 13 సార్లు వచ్చింది కదా, 13/45 × 100 ఎంత? 28.88% అంటే 28%. అంటే ఆధునిక సైన్స్ ప్రకారం భూమిపై ఉన్నటువంటి నీరు సుమారుగా 71% మరియు భూమి 29%. అంటే భూమి కంటే 3 వంతులు నీళ్ళు ఎక్కువగా ఉంది అని మరి ఈనాటి సైన్స్ మనకు తెలియజేస్తుంది. కానీ ఖురాన్ ఈ యొక్క విషయం ఎప్పుడో తెలియజేసింది. అంతేకాకుండా అల్ సాలిహత్ అంటే మంచి పనులు చేయమని కానీ ఆజ్ఞాపించి కానీ 167 సార్లు ఖురాన్లో చెప్తే, అదేవిధంగా అల్ సయ్యాత్ అంటే చెడ్డ పనులు ఏవి వాటికి దూరంగా ఉండాలి, అవి పాపము, అవి నరకానికి తీసుకువెళ్తాయి, వాటి జోలికి వెళ్ళొద్దు అని 167 సార్లు చెప్పడం జరిగింది. మంచి పనుల గురించి 167, చెడ్డ పనుల గురించి 167 సార్లు చెప్పడం జరిగింది. దునియా అంటే ఇహలోకం గురించి 115 సార్లు చెప్తే, ప్రళయ దినం పరలోకం గురించి ఆఖిరత్ గురించి 115 సార్లు చెప్పడం జరిగింది. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం మలైకాలు అంటే దేవదూతల గురించి 88 సార్లు చెప్తే, సైతాను గురించి కూడా 88 సార్లు చెప్పడం జరిగింది. అంతేకాకుండా పురుషుడు మరియు స్త్రీకి సంబంధించినటువంటి విషయాలు అల్ రజల్ అంటే పురుషుడు మరియు అల్ మర్ అంటే స్త్రీ, ఈ యొక్క పదాలు కూడా ఖురాన్లో అది 27 సార్లు వస్తాయి, ఇది కూడా 27 సార్లు వచ్చాయి. మరియు భాష అంటే అల్ లిసాని అంటే నాలుక మరియు నాలుకతో మాట్లాడే భాష, అల్ మౌజు అంటే ఈ యొక్క పదాలు లేదా బోధన, అది 20 సార్లు వస్తాయి, ఇది కూడా 20 సార్లు రావడం జరిగింది. అల్ సఫా అంటే లాభం, అల్ నఫా అంటే లాభం, అల్ ఫసాద్ అంటే నష్టం. ఈ యొక్క లాభం గురించి 50 సార్లు వస్తే నష్టం గురించి కూడా 50 సార్లు ఖురాన్లో రావడం జరిగింది. అంతేకాకుండా సలాం అంటే నమాజ్ గురించి 97 కంటే ఎక్కువ సార్లు నమాజ్ గురించి వస్తే కనుక ప్రతిరోజు కూడా ప్రతి విశ్వాసి కూడా 5 సార్లు నమాజ్ చేయాలని ఖురాన్లో 5 సార్లు చెప్పడం జరుగుతూ ఉంది. మరియు నమాజు స్థాపించండి అనే ఈ యొక్క పదం 97 కంటే ఎక్కువ సార్లు రావడం జరిగింది. కానీ ప్రతిరోజు 5 నమాజులు చదవండి అని 5 సార్లు ఖురాన్లో రావడం జరిగింది. ఇక జ్ఞానం గురించి, ఇల్ము గురించి, జ్ఞానం గురించి ఖురాన్లో 811 సార్లు చెప్పడం జరిగింది. ఇస్లాంలో జ్ఞానానికి ఉన్న ప్రాముఖ్యత దీని ద్వారా అర్థమవుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఏమని, ఖురాన్లో మొత్తం 114 సూరాలు ఉన్నాయి, 6236 వాక్యాలు ఆయతులు ఉన్నాయి, అదేవిధంగా 538 రుకులు ఉన్నాయి, 7 మంజిళ్ళు ఉన్నాయి, అదేవిధంగా 30 అధ్యాయాలు ఉన్నాయి. ఇది 23 సంవత్సరాల పాటు పుస్తక రూపంలో కాదు వహీ రూపంలో ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన అవతరించింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా యొక్క చివరి ప్రవక్త. ఇంతకంటే ముందు కాలాలలో కూడా అనేక మంది ప్రవక్తలు అనేక యుగాలలో అనేక చరిత్రలో అనేక భాషల్లో వచ్చారు. వారిపైన కూడా అనేక గ్రంథాలు మరియు అనేక మహిమలు అద్భుతాలు అవతరించబడ్డాయి. చివరిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కంటే ముందు మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహి సలాం గారు ప్రవక్తగా ఉండేవారు. ఆయన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పైకి లేపుకొని వెళ్ళారు. మేరాజ్ యాత్రలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన్ని కలవటం జరిగింది. అప్పుడు 50 నమాజులు 5 నమాజులుగా పొందడం జరిగింది. మరియు ప్రళయ దినానికి ముందు ప్రళయ సూచనగా మెహదీ రజల్లా గారు వచ్చిన సమయంలో ఈసా అలైహి సలాం గారు, మరియమ్మ కుమారుడైనటువంటి జీసస్ ఈసా అలైహి సలాం గారు మళ్ళా 2వ రాకడలో ఈ యొక్క ప్రపంచంలోకి రావడం జరుగుతుంది అని, దాని తర్వాత జరిగే అనేక సంఘటనల గురించి ఖురాన్ మరియు హదీసులో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రవక్తల గురించి కనుక చూసినట్లయితే మూసా అలైహి సలాం గారి గురించి ఖురాన్లో ఎక్కువగా 136 సార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా మూసా అలైహి సలాం గారిని మోషే ప్రవక్త అని కూడా అంటారు. అంతేకాకుండా అబ్రహాం అనే ప్రవక్త ఇబ్రహీం అలైహి సలాం గారికి ఈ యొక్క పేరు ఖురాన్లో ఈయన గురించి 69 సార్లు చెప్పడం జరిగింది. అంతేకాకుండా నూహ్ అంటే నోవా అలైహి సలాం గారు, ఈ యొక్క నూహ్ అలైహి సలాం గారి యొక్క పేరు ఖురాన్లో 43 సార్లు ఆయన గురించి రావడం జరిగింది. లూత్ అంటే లోతు లేదా లూత్ అలైహి సలాం గారి గురించి ఖురాన్లో 27 సార్లు రావడం జరిగింది. యూసుఫ్ అలైహి సలాం గారి గురించి ఖురాన్లో 27 సార్లు రావడం జరిగింది. మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహి సలాం గారి యొక్క పేరు జీసస్ యేసుక్రీస్తు గారి పేరు ఖురాన్లో 25 సార్లు రావడం జరిగింది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పేరు ఖురాన్లో నేరుగా
4 సార్లు వచ్చింది, కానీ అహ్మద్ అని ఒకసారి వచ్చింది. కానీ నబీ మరియు రసూల్ అనే పేరుతో అయితే కనుక 100 సార్లు వచ్చింది. ఇకపోతే సాష్టాంగ నమస్కారం సజ్దా గురించి ఖురాన్లో 34 సార్లు, అంటే ఖురాన్లో 34 సార్లు అంటే ప్రతిరోజు ప్రతి ముస్లిం కూడా ఏదైతే నఫిల్ సున్నత్ ఫరజ్ నమాజుల్లో మొత్తం కూడా కలిపితే 37 సంఖ్యతో 17 రకాతులు సజ్దా అనేది ఉంటుంది. అంతేకాకుండా అల్లాహు అక్బర్ సలాత్ అంటే ప్రతిరోజు 5 ప్రార్థనలు రోజుకి. మరియు కుల్ అంటే ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నువ్వు వారితో ఇలా చెప్పు అనే యొక్క పదం, కుల్ అనే పదం ఖురాన్లో అల్లా ఇలా ఆదేశించాడు అని చెప్పడం. ఈ యొక్క పదం ఖురాన్లో 332 సార్లు వస్తే కనుక ఖాలు అంటే వారు చెప్పారు అనే యొక్క పదం ఖురాన్లో 332 సార్లు రావడం జరిగింది. మరియు ఖురాన్లో మక్కా సూరాలు 86, మదీనాలో ఉన్నప్పుడు వచ్చినటువంటి అవతరించబడ్డటువంటి సూరాలు 28. మక్కా సూరాలు 86 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హిజ్రత్ చేసేదానికంటే ముందు అవతరించినటువంటి సూరాలు. మదీనా సూరాలు అంటే ప్రవక్త ఈ యొక్క 28 సూరాలు హిజ్రత్ తర్వాత అవతరించబడ్డటువంటి సూరాలు. మొత్తం సూరాలు మొత్తం అక్షరాలు 3,23,671 ఇంచుమించుగా అటు ఇటుగా. ఇక మొత్తం పదాలు కనుక చూస్తే 77,430 అటు ఇటుగా. ఇకపోతే ఖురాన్లో మరి కొన్ని జంతువుల పేర్లు కొన్ని సురాలకి పేర్లుగా పెట్టడం జరిగింది. ఆవు, తేనెటీగ, చీమ, సాలీడు, ఏనుగు. ఉదాహరణకి సుర అల్ బకరా దీని పేరు దీని యొక్క అర్థం ఆవు. సుర అన్ నహల్ దీని యొక్క అర్థం తేనెటీగ. సుర అన్ నమ్ల్ అంటే చీమ. అల్ అన్ కబూత్ అంటే సాలీడు. అల్ ఫీల్ అంటే ఏనుగు. ఇలా ఖురాన్కి ఇలా కొన్ని జంతువుల పేర్లు కూడా పెట్టడం జరిగింది. ఖురాన్లో ఈసా అంటే మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు యేసుక్రీస్తు లేదా జీసస్ గారి పేరు 25 సార్లు వచ్చింది. మరియు ఆదాం అలైహిస్సలాం గారి పేరు 25 సార్లు వచ్చింది. ఎందుకంటే సృష్టికి ఒక నిదర్శనంగా, సృష్టిని ప్రారంభించిన ఒక అద్భుతంగా ఎలా జరిగిందనే యొక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీళ్ళిద్దరి పేరు కూడా 25 సార్లు చెప్పడంతో పాటు సృష్టి ప్రారంభానికి ఒక నమూనాగా ఒక గుర్తుగా కూడా చెప్పడం జరిగింది. ఎలా ఆదాం అలైహిస్సలాం గారిని ఏమీ లేకపోయినా సరే మట్టిని తయారు చేసి మట్టి నుంచి ఆయన ఎలాగైతే ఒక అద్భుతంగా మానవుడిని తయారు చేయడం జరిగిందో, మట్టిని తయారు చేసి ఆ మట్టిలో ఆయన యొక్క అల్లా యొక్క గాలిని ఊది ఆయనకి ఎలాగైతే ప్రాణం పోసి ఒక మానవుడిని మట్టి నుంచి మానవుడిని ఎలాగైతే లేపడం జరిగిందో, అలానే వాక్కు ద్వారా ప్రయోగించబడిన ఒక అయ్యిపో అనే వాక్కు ద్వారా ప్రయోగించబడిన వాక్కు ద్వారా ఈసా అలైహిస్సలాం గారు అనే యొక్క ప్రవక్త రావడం జరిగింది. ఆయన ఎలాగైతే ఒక అద్భుతమో, తల్లి తండ్రి లేకుండా ఆదాం అలైహిస్సలాం గారు ఎలాగైతే పుట్టడం ఎలాగైతే అద్భుతమో, మరి తండ్రి లేకుండా తల్లి ద్వారా దేవుని యొక్క వాక్కు మహిమ ద్వారా ఈ యొక్క ఈసా అలైహిస్సలాం గారు వాక్కు అయ్యిపో అన్న వాక్కు ద్వారా పుట్టడం కూడా అంతే అద్భుతం. వీళ్ళిద్దరూ కూడా దేవుని యొక్క మహిమ ద్వారా పుట్టినటువంటి వారుగా ఖురాన్లో 25 సార్లు ఈసా అలైహిస్సలాం గారి గురించి, 25 సార్లు ఆదాం అలైహిస్సలాం గారి గురించి చెప్పడం జరుగుతుంది. ఖురాన్లో సూరా అలీ ఇమ్రాన్ 3వ అధ్యాయం 59వ వాక్యంలో అల్లాహ్ స్వయంగా ఏమంటున్నారంటే, నిశ్చయంగా అల్లాహ్ దృష్టిలో ఈసా అలైహిస్సలాం గారు యేసు గారి ఉదాహరణ ఆదాం అనే ప్రవక్త గారి వంటిదే. ఆయన అతన్ని మట్టితో సృష్టించాడు మరియు ఈయనని ఈ యొక్క వాక్యాన్ని తగ్గట్టుగా వారిద్దరి పేర్లు వచ్చాయి. ఈయనని ఈసా అలైహిస్సలాం గారిని వాక్కు ద్వారా అయ్యిపో అనే వాక్కు ద్వారా ఇది జరిగింది అని. అంతేకాకుండా చంద్రుడు, సూర్యుడు, నక్షత్రము వీటి గురించి కూడా ఖురాన్లో చెప్పబడ జరిగింది. అంటే చంద్రుడిని కమర్ అని అంటారు, నక్షత్రాన్ని నజ్మ్ అని అంటారు ఇస్లాంలో. ఖురాన్లో 27 సార్లు చంద్రుడి గురించి వచ్చింది. ఆశ్చర్యకరంగా చంద్రుడు భూమి చుట్టూ ఒక పూర్తి భ్రమణం చేయడం కోసం పట్టే కాలం కూడా 27 రోజులు. అల్లాహు అక్బర్. అదేవిధంగా నక్షత్రాలను చూసుకోండి. ఖురాన్లో నక్షత్రాలను స్టార్స్ మరియు చెట్లు అనే పదాలు నక్షత్రాల గురించి 6 సార్లు, చెట్ల గురించి 6 సార్లు వచ్చినాయి. ఇవి రెండు అల్లాహకు సజ్దా చేస్తాయి. ఇవి కూడా నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవునికి సజ్దా చేస్తాయి. వాటి ఆరాధన పద్ధతులను అవి తెలుసుకొని ఉన్నాయి. ఆరాధన సమయాలలో అవి ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాయని ఇక్కడ ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక 7 ఆకాశాల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. భూమి గురించి కూడా ఆకాశం 7 పొరలు ఉన్నాయని, మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం, నాలుగో ఆకాశం, ఐదో ఆకాశం, ఆరో ఆకాశం, ఏడో ఆకాశం. 7వ ఆకాశం మీద సిద్రతుల్ ముంతహా మరియు బైతుల్ మమూర్ మరియు ఇంకా పైన అర్ష్ అనే
ఇంకా తర్వాత అర్షణ పీఠం పైన అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆసీనుడై ఉన్నాడు అని ఖురాన్లో ఐతల్ కుర్సీలో ఖురాన్లో 2వ సూరా అల్ బకరా 255 వాక్యంలోను మరియు అనేక చోట్ల చెప్పడం జరుగుతూ ఉంది. మరి అలానే భూమి కూడా ఇలా 7 పొరలు కలిగి ఉందని ఇలా ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. 7 ఆకాశాలు అనే పదం ఖురాన్ అంతటా కలిపి సరిగ్గా 7 సార్లు రావడం జరిగింది అని ఇక్కడ ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తల్లి గర్భంలో పుట్టే శిశువు గురించి కూడా ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. ఒక తల్లి తండ్రి కలిసినప్పుడు ఒక వేస్ట్ డ్రాప్ ద్వారా మరి అది తల్లి గర్భంలోకి వెళ్ళి ఆ యొక్క తల్లి గర్భంలో మరి అది ఒక పిండంగా, ఒక మాంసపు ముద్దగా, పిండంగా, రక్తపు ముద్దగా మరియు అవయవాలు మరియు ఆడామగ తేడాలు ప్రాణం పోసుకొని మరి ఇలా మేల్ ఫీమేల్ రూపంలో వారు బయటకు వచ్చే ఈ యొక్క దాని గురించి ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. ఎలా నుత్ఫా, అలఖా మరియు ముద్గా మరియు ఎముకలు మరియు మాంసము వీటి గురించి డ్రాప్, క్లాట్, లంప్, ఇజుమ్, లహం అనేటటువంటి ఈ యొక్క పదాలతోటి ఖురాన్లో అనేక చోట్ల ఈ యొక్క తల్లి గర్భంలో పెరిగే శిశువు గురించి చెప్పడం జరుగుతుంది. నుత్ఫా గురించి 12 సార్లు, అలకా గురించి 6 సార్లు, ముద్గా గురించి 3 సార్లు, మానవ ఎముకల గురించి 15 సార్లు, మానవ యొక్క శరీర మాంసాల గురించి 12 సార్లు ఈ విధంగా ఖురాన్ వర్ణిస్తూ ఉంది. ఖురాన్లో జకాత్ ఇవ్వండి అని అంటే దాన ధర్మాలు చేయండి, మీ సంపదలో నుంచి ఖర్చు పెట్టండి అని 32 సార్లు కనుక చెప్తే మీరు పెట్టిన ఖర్చు వృధా కాదు, దానికి ఇహ పరలోకాలలో మీకు సమృద్ధి, వృద్ధి, అరకత్తు, బరకత్తు దొరుకుతుంది అని 32 సార్లు ఖర్చు పెట్టమని, దాన ధర్మాలు చేయమని 32 సార్లు చెప్తే కనుక దాని ద్వారా వృద్ధి, ఇహ పరలోకాల్లో వృద్ధి దొరుకుతుందని కూడా 32 సార్లు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ధర్మం అంటే జీవన విధానం గురించి 92 సార్లు చెప్తే ఆరాధనా పద్ధతులు మరియు ప్రార్థన మరియు మస్జిదుల గురించి కూడా 92 సార్లు చెప్పడం జరుగుతుంది. కష్టాల గురించి 102 సార్లు చెప్తే కష్టాల తర్వాత కష్టాల్లో ఓర్పు వహించండి అని కూడా 102 సార్లు ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఖురాన్లో అతి పెద్ద సూరా అల్ బకరా 286 వాక్యాలు ఉన్నాయి. కానీ అతి చిన్న సూరా అల్ కౌసర్లో 3 వాక్యాలు ఉన్నాయి. కానీ అతి పెద్ద ఆయత్ ఖురాన్లో సూరా అల్ బకరాలో ఉంది. అది 282 వాక్యం. ఐతుల్ మదాయనా అని అంటారు దీన్ని. దీంట్లో అప్పుల గురించి, లావాదేవీల గురించి రాసుకునే మరి చట్టం, న్యాయం, ధర్మం ఇలాంటి అనేక రకాల విషయాలు దాంట్లో ఉన్నాయి. అంతేకాకుండా ఖురాన్లో ఒక మధ్య బిందువుగా ఒక ఆయతను చెప్తారు. అది సూరా అల్ కాఫ్లోని వల్ యతల్లతఫ్ అనే పదం ఖురాన్లోని అక్షరాల పరంగా మధ్యలో ఉంటుంది అని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అల్లాహ్ యొక్క గుణగణాల గురించి కూడా ఖురాన్లో ఒక అద్భుతంగా చెప్పడం జరుగుతూ ఉంది. అర్ రహీం అంటే కరుణామయుడు. ఈ యొక్క విషయం 114 సార్లు చెప్పడం జరిగింది. బిస్మిల్లా కాకుండా ఒకటి రహీం అని 114 సార్లు చెప్పడం జరుగుతూ ఉంది. రహమాన్ అంటే కృపాశీలుడు అంటే 57 సార్లు చెప్పడం జరిగింది. ఉదాహరణకి ఈ యొక్క 57 అనుకోండి, 114 సూరాలలో సగానికి గనక 2 భాగాలు గనక చేస్తే ఈ యొక్క అర్ రెహమాన్ కృపాశీలుడు 57 సార్లు వస్తుంది. ఇక అల్ రబ్ అంటే ప్రభువు అనే ఈ యొక్క పదం ఖురాన్లో 970 సార్లు వచ్చింది. అదేవిధంగా అల్ అజీజ్ అంటే సర్వశక్తుడు అని ఖురాన్లో 92 సార్లు వచ్చింది. అల్ హకీమ్ అంటే జ్ఞానవంతుడు అనే పదం ఖురాన్లో 91 సార్లు వచ్చింది. అంతేకాకుండా ఖురాన్ మరియు సైన్స్ని మీరు గమనించినట్లయితే కనుక ఖురాన్లో సమావత్ వాక్యాలు అంటే ఖురాన్ మొత్తం మీద ఆకాశాలు అనే పదం 7 సార్లు కనుక వస్తే ఇది 7 ఆకాశాల సిద్ధాంతానికి అనుగుణంగా ఉంది. అల్ సంస్ అంటే సూర్యుడు గురించి 33 సార్లు, అల్ కమర్ చంద్రుడి గురించి 27 సార్లు, అర్ నూర్ అంటే కాంతి గురించి 24 సార్లు వస్తే అల్ జుల్మత్ అంటే చీకటి గురించి కూడా 24 సార్లు ఖురాన్లో వచ్చింది. మరి మంచి ప్రవర్తన అల్ బిర్ అంటే పుణ్యం అని 20 సార్లు, దురాశ అంటే ఆశ, అత్యాశ, లోభత్వం అల్ తమా అంటారు దీన్ని. ఇది కూడా మంచి ప్రవర్తన గురించి 20 సార్లు వస్తే ఈ యొక్క దుష్ప్రవర్తన గురించి కూడా 20 సార్లు ఖురాన్లో వచ్చింది. మరియు ప్రాపంచక కోరికలు లేకపోవడం మంచిది అని 31 సార్లు వస్తే, అదేవిధంగా ఆశ, అత్యాశ, అల్ గార్బ
అల్ జుహద్ గురించి కనుక 31 సార్లు వస్తే అల్ రాగ్బా అంటే కోరికల గురించి, ఆశలు, ఆకాంక్షల గురించి కూడా 31 సార్లు వచ్చింది. అల్ ముసీబా ఆపదలు, కష్టాలు, నష్టాల గురించి 75 సార్లు వస్తే అల్ శుక్ర్ అంటే మీరు మంచితనంలో మరియు మీకు కలిగినప్పుడు, ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా అల్లాహకి కృతజ్ఞత కలిగి ఉండండి అని కూడా 75 సార్లు చెప్పడం జరుగుతుంది. కష్టంలో 75 సార్లు, మనం కష్టం గురించి 75 సార్లు వస్తే మరి కృతజ్ఞత గురించి కూడా ఇలా 75 సార్లు రావడం జరిగింది. ఖురాన్లో మొత్తం పరిశోధనల ప్రకారం 3,23,671 పదాలని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అంటే దీంట్లో పదాలు అవి అక్షరాలు అయితే కనుక దీంట్లో పదాలు వచ్చేసి 77,430 అటు ఇటుగా ఉన్నాయని. అంటే పొడవైన పదం సూరా అల్ హిజ్ర్లో ఉంది. ఏమని? దాని యొక్క అర్థం మేము దానిని నీటిని మీకు త్రాగిపించాము అని. ఇందులో 11 అక్షరాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. 15వ అధ్యాయం 22వ వాక్యం. మొత్తం రుకులు 558 అని. సజ్దాలు అంటే ఖురాన్ పారాయణం చేసేటప్పుడు తప్పనిసరిగా సజ్దాలు చేయాల్సినటువంటి ఆయతులు ఉన్నాయి. కొంతమంది 14 అని, కొంతమంది 15 అని తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఖురాన్లో మొదటి సూరా అల్ ఫాతిహా, దీని యొక్క అర్థం ప్రారంభం. చివరి సూరా ఖురాన్లో సూరా అన్నాస్, ఇది మానవాళి. అది సూరా ఫాతిహా, ఇది అన్నాస్, అది ప్రారంభం, ఇది మానవాళి. అదేవిధంగా ఖురాన్కి హృదయంగా సూరా యాసిన్ అనే సూరాని చెప్తారు. అదేవిధంగా ఖురాన్ యొక్క అందమని సూరా రెహమాన్ గురించి చెప్తారు. ఇకపోతే ఖురాన్లో 3వ వంతు చదివినంత పుణ్యం లభించాలి అంటే కనుక ఖురాన్లో సూరా ఇఖ్లాస్ అనే ఒక సూరా ఉంది. ఇది కనుక చదివితే పూర్తి ఖురాన్ చదివినంత పుణ్యం దక్కుతుంది అని అనేక రకాల ఇస్లామిక్ పండితులు మరియు హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇకపోతే తేనె గురించి, ఖర్జూరం గురించి అంటే ఆరోగ్యానికి ఉపయోగపడతాయని ఖురాన్లో సూరా అన్నహల్లో దీని గురించి చెప్పడం జరుగుతుంది. మానవులకు షిఫా మరియు ఆరోగ్యం మరియు నివారణ దీంట్లో తేనెలో ఉంది అని. ఖర్జూరం గురించి కూడా అంటే సుమారు దగ్గరగా 20 సార్లు ఖర్జూరం గురించి చెప్పడం జరిగింది. ఆలివ్ పండు గురించి అంటే ముబారక్ గురించి, శుభప్రదమైనది అని ఖురాన్లో దీని గురించి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక నూహ్ అలైహిస్సలాం గారి గురించి ఆయన తన జాతి ప్రజల మధ్య దగ్గర 950 సంవత్సరాల దాకా ఉన్నారు అని ఖురాన్లో 29వ అధ్యాయం 14వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. అల్ కాఫ్ అంటే గుహవాసుల గురించి కూడా 309 ఏళ్ళు గడిపేవారు అని ఖురాన్లో 18వ సూర 25వ వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఒక వింత విషయం ఏమిటి అంటే రంగులు. తెలుపు గురించి 12 సార్లు, నలుపు గురించి 7 సార్లు, ఆకుపచ్చ గురించి 8 సార్లు, పసుపు గురించి 5 సార్లు, ఎరుపు గురించి 1 సారి మరియు స్వర్గపులోని ఎక్కువ కలర్లు ఆకుపచ్చ కళ్ళ గురించి కూడా ఇలా చెప్పడం జరుగుతుంది ఖురాన్లో. అంతేకాకుండా పండ్లు, ఖర్జూరం గురించి 20 సార్లు, ద్రాక్ష గురించి 11 సార్లు, ఆలివ్ గురించి 7 సార్లు, దానిమ్మ గురించి 3 సార్లు, అంజీరా గురించి మరి 1 సారి మరియు సిద్రతుల్ ముంతహా మరియు రేగు చెట్టు మరియు ఇంకా అనేక విషయాలు కూడా చెప్పబడ్డాయి. ఇకపోతే ఖర్జూరం అంటే ఖర్చు చేయడం గురించి మీరు ఖర్చు పెట్టండి అని 73 సార్లు చెప్పడం జరిగితే మీరు సంతృప్తి చెందండి అని 73 సార్లు చెప్పడం జరిగింది. మంత్రము మరియు మాయ గురించి 60 సార్లు చెప్తే మార్గభ్రష్టత్వం గురించి కూడా 60 సార్లు చెప్పడం జరిగింది. జ్ఞానం గురించి 49 సార్లు చెప్తే కాంతి గురించి 49 సార్లు చెప్పడం జరిగింది. మొత్తం మంజిళ్ళు 7 అని ఖురాన్లో. మరి ఇలా బిస్మిల్లా కాకుండా 6236 వాక్యాలు ఖురాన్లో ఉన్నాయని, ఖురాన్ మధ్యలో ఉండే పదం వల్ యతల్లతఫ్ సూరా అల్ కాఫ్లోనిది అని మనం ఇవన్నీ కూడా ఇప్పటిదాకా చెప్పుకోవడం జరిగింది. రెహమాన్ అంటే ఖురాన్లో రంజాన్ అనే పేరు, ఖురాన్లో రంజాన్ అనే పేరు ఒక్కసారి మాత్రం వచ్చినా ఖురాన్లో 2వ అధ్యాయం 185వ వాక్యంలో ఈ యొక్క పదం వచ్చింది. మరియు ఈ యొక్క ఖురాన్ రంజాన్ నెలలో అవతరించబడింది అని ఖురాన్లో అంటే రంజాన్ నెలలో చివరి రంజాన్ని 3 భాగాలు కనుక చేస్తే 10 రోజులు ఇలా 3 భాగాలు చేస్తే చివరి దశకంలో లైలతుల్ ఖదర్లో మరి అనేక రకాల శుభాలు ఉన్నాయని మరి ఖురాన్ మరియు హదీసులో చెప్పడం జరుగుతుంది. ఖురాన్లో మరి ఈ యొక్క లైలతుల్ ఖదర్ గురించి ప్రత్యేకంగా ఒక సూరా కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మక్కా మరియు మదీనా గురించి ఖురాన్లో మక్కా పేరు ఒకసారి, బక్కా అంటే మక్కా యొక్క పాత పేరు ఒకసారి రావడం జరిగింది. మరియు ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్గా పేరు కాకుండా మక్కా గురించి అనేక సార్లు, కాబా గురించి అనేక సార్లు, మదీనా గురించి అనేక సార్లు, ఇంక ఇతర ప్రాంతాల గురించి కూడా మస్జిద్ అక్సా గురించి మరియు ఇతర ప్రాంతాల గురించి కూడా ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. అంతేవిధంగా స్త్రీల గురించి ఖురాన్లో
పేరుతో ప్రస్తావించబడిన ఏకైక స్త్రీ ఎవరు అంటే మరి యేసుక్రీస్తు గారు అంటే ఈసా అలైహిస్సలాం గారి యొక్క తల్లి అయినటువంటి మరియమ్మ గారి పేరు ఖురాన్లో నేరుగా సూరాకి పేరుగా పెట్టడం జరిగింది. ఆమె పేరుని ఖురాన్లో మొత్తం 34 సార్లు చెప్పడం జరుగుతూ ఉంది. అల్లాహు అక్బర్. మరి ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని మాకు ఇచ్చి ఉన్నారో దాన్ని మేము తెలుసుకొని నేర్చుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అష్హదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్. పగలు జతలుగా ఈ యొక్క సృష్టిని సృష్టించడం జరిగింది. దాంట్లో పగలు రాత్రి, పురుషుడు స్త్రీ, భూమి ఆకాశం, సూర్యుడు చంద్రుడు, నీరు ఉప్పనీరు తీయపు నీరు, స్వర్గము నరకము, ఇహలోకము పరలోకము, నవ్వు ఏడుపు, మంచి చెడు, జీవితము మరణము, ఇహలోక జీవితము పరలోక జీవితము, ఇలా ఇంకా అనేక రకాల పాపము పుణ్యము, హరాము హలాలు, ఇలా అనేక విషయాలు ఖురాన్లో ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. జతలుగా ఇలా చెప్పడం జరిగింది. వీటి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ఇఖ్లాస్ నేను చదివి వినిపిస్తాను. ఖురాన్లో సూరా ఇఖ్లాస్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీవు వారికి ఈ విధంగా చెప్పు. ఏమని? అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇలా చెప్పు, ఆయన అల్లాహ్ నిజమైన ఆరాధ్యుడు, ఒకే ఒక్కడు, ఆయన ఒక్కడే, ఆయన ఇద్దరు కాదు ముగ్గురు కాదు, ఆయనతో సరిసమానుడు, ఆయనతో పోల్చదగిన వాడు, ఆయనతో ఆరాధించదగిన వాడు ఎవరు లేరు అని ఇక్కడ ఖురాన్ తెలియజేస్తూ ఉంది. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇలా చెప్పు, ఆయన అల్లాహ్ నిజమైన ఆరాధ్యుడు ఒక్కడు, అల్లాహ్ నిరపేక్షపరుడు, ఏ అక్కర లేనివాడు, ఏ అవసరం లేనివాడు, ఆయన ఎవరిని కనలేదు, ఆయన కూడా ఎవరికి పుట్టినవాడు కాదు, ఆయనకు సరి సమానుడు, ఆయనతో పోల్చదగిన వాడు ఎవడూ లేడు. అంటే ఎటువంటి ఫోటో కానీ బొమ్మ కానీ వస్తువు కానీ తావీజు కానీ అంతరం కానీ తంత్రం కానీ ఏది కూడా ఆయనతో పోల్చుకొని పెట్టుకొని ఆరాధించడానికి ఏదీ లేదు. మరి ఆ పైన 7వ ఆకాశం మీద ఉన్న సృష్టికర్త అయిన అల్లాహ్ను మరి ఏ విధంగానైతే గ్రంథం ద్వారా ప్రవక్తల ద్వారా ఆయన నేర్పించి ఉన్నాడో వాటి ప్రకారమే ఆయన ఆరాధించాలని చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకోటి ఖురాన్లో 2వ సూరా 255వ వాక్యం ఐతల్ కుర్సీ. అల్లాహ్ మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు, ఆయన సజీవుడు, అన్నిటికీ మూలాధారం, ఆయనకు కునుకు కానీ నిద్ర కానీ పట్టదు, భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలోనే ఉంది, ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడు ఎవడు, వారికి ముందు ఉన్నదానిని వెనుక ఉన్నదానిని కూడా ఆయన ఎరుగు, ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రాహ్య పరిధిలోకి రాదు, ఆయన కుర్చీ వైశాల్యం భూమి ఆకాశాలను చుట్టుముట్టి ఉంది, వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలసిపోడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన గొప్పవాడు. అదేవిధంగా ఖురాన్లోని మొదటి సూరా అల్ ఫాతిహా. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ప్రశంసలు పొగడ్తలు అన్నీ అల్లాహకు మాత్రమే శోభిస్తాయి, ఆయన సమస్త లోకాలకు పోషకుడు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఈ యొక్క ప్రసంగం స్టార్టింగ్లో. అల్లా అంటే అరబ్బీ పదం, తెలుగులో దేవుడు, భగవంతుడు, సృష్టికర్త, ఖుదా, రబ్బ్, గాడు, ఇలా అనేక పదాలు వస్తాయి. కానీ అరబ్బీ భాషలో మరి అల్లా అని అంటారు. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. ప్రశంసలు పొగడ్తలు అన్నీ అల్లాహకు మాత్రమే శోభిస్తాయి, ఆయనే సమస్త లోకాలకు పోషకుడు. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు. ప్రతిఫల దినానికి అంటే ప్రళయ దినానికి యజమాని. మేము నిన్నే ఆరాధిస్తూ ఉన్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తూ ఉన్నాము, మాకు రుజుమార్గం సన్మార్గం చూపించు, నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి అపమార్గానికి లోను కాని వారి మార్గం చూపు, ఆమీన్. ఇక ఖురాన్లోని చివరి 3 సూరాలు చదివి నేను దీన్ని ముగిస్తాను. ఇక ఖురాన్లోని చివరి 3 సూరాలు 112, 113, 114 సూరాలు. సూరా అల్ ఇఖ్లాస్, సూరా అల్ ఫలక్, సూరా అల్ అన్నాస్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇలా చెప్పు,
ఆయన అల్లా నిజమైన ఆరాధ్యుడు, ఒకే ఒక్కడు. అల్లా నిరపేక్షపరుడు, ఏ అక్కర ఏ అవసరం లేనివాడు. ఆయన ఎవరిని కనలేదు, ఆయన కూడా ఎవరికి పుట్టినవాడు కాదు. ఆయనకు సరిసమానుడు, ఆయనతో పోల్చదగినవాడు ఎవడూ లేడు. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. 113 సూరా అల్ ఫలక్. చెప్పు, నేను ప్రాతకాల ప్రభు శరణు కోరుతున్నాను. ఆయన సృష్టించిన వాటన్నిటి కీడు నుంచి నేను ఆయన రక్షణ వేడుకుంటున్నాను. కటికి చీకటి కమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుంచి నేను ఆ సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను. మంత్రించి ముడులలో ఊదే వారి కీడు నుంచి నేను అల్లా రక్షణ వేడుకుంటున్నాను. అసూయాపరుడు అసూయ చెందినప్పటి కీడు నుంచి నేను నా ప్రభు అయిన అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను. ఆమీన్. 114 సూరా అన్నాస్. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఈ విధంగా చెప్పు, నేను మానవుల ప్రభువు రక్షణ కోరుతున్నాను, మానవుల చక్రవర్తిని ఆశ్రయిస్తున్నాను, మానవుల ఆరాధ్య దైవాన్ని ఆశ్రయిస్తున్నాను. దురాలోచనలను రేకెత్తించి తప్పించుకునే వాడి కీడు నుంచి నేను అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను. వాడు దురాలోచనలు రేకెత్తించేవాడు, వాడు జనుల హృదయాలలో దురాలోచనలు రేకెత్తిస్తాడు. వాడు జిన్న వర్గానికి చెందిన వాడైనా సరే, మానవ వర్గానికి చెందిన వాడైనా సరే, వీటన్నిటి నుంచి వీరందరి నుంచి నేను సృష్టికర్త అయిన దేవుడైన అల్లా యొక్క రక్షణ కోరుతూ ఉన్నాను. ఆమీన్. అల్లాహు అక్బర్. నేను అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ఎవరినైతే సృష్టించారు ఆ యొక్క మీ యొక్క దాసులందరి తరపున మిమ్మల్ని స్తుతిస్తూ అర్జిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను వల్ల. ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లా మా పాపాలను క్షమించండి వల్ల. అల్లా ప్రవక్త ముహమ్మద్ గారి పైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల. అన్ని కాలాల్లో, అన్ని యుగాలలో, అన్ని చరిత్రలో నన్ను యొక్క దాసులందరిపైన శాంతి సుఖాలు కురిపించండి. మా యొక్క ఆరాధనలు స్వీకరించండి. మా యొక్క పాపాలను క్షమించండి. మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిర్కు నుంచి, బిదాతు నుంచి, హరాం నుంచి మమ్మల్ని కాపాడండి వల్ల, రక్షించండి వల్ల, మమ్మల్ని క్షమించండి వల్ల, మా యొక్క ప్రార్థనని స్వీకరించండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లా ఈ యొక్క ప్రసంగం వింటున్న ప్రతి ఒక్కరి తరపున మిమ్మల్ని అర్థిస్తూ ఆరాధిస్తూ ఉన్న వల్ల. అల్లా, ఎవరైతే ప్రార్థించమన్నారో, ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో మా కుటుంబ సభ్యులు, మీ యొక్క దాసులు ఎవరైతే ఉన్నారో అందరి తరపున మిమ్మల్ని స్థుతిస్తూ అర్థిస్తూ ఆరాధిస్తూ ఉన్న వల్ల, మా అందరి తరపున ఈ యొక్క ప్రార్థనను స్వీకరించడం వల్ల, మా అందరికి సరైన జ్ఞానాన్ని ప్రసాదించి, మీరు ఏ ఉద్దేశంతో అయితే ప్రవక్త ముహమ్మద్ గారి ద్వారా మాకు ఖురాన్ మరియు హదీసులు ఇచ్చి ఉన్నారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అష్హదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్.